అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నగల మోజు. రాజమ్మకు నగల మీద మోజు ఎక్కువ. ఆమె తన ఒంటి నిండా నగలు దిగేసుకునేది. కానీ ఎంత అవసరం వచ్చినా తన నగ ఒక్కటి కూడా ఇతరులకు అరువు ఇచ్చేది కాదు. రాజమ్మ అన్నగారైన సుబ్బయ్య కూతురి పెళ్ళి వచ్చింది. సుబ్బయ్య పెద్ద భూస్వామి, ధనవంతుడును. రాజమ్మ పెళ్ళికి వెళ్ళింది. ముహూర్తం దగ్గర పడుతుండగా సుబ్బయ్య రాజమ్మను చాటుకు పిలిచి, చెల్లెమ్మ, నీ వల్ల చిన్న ఉపకారం కావాలి. అమ్మాయికి కావలసిన పెళ్లి నగలు చెయ్యమని పొరుగురి కంసాలికి 10 రోజుల క్రితమే డబ్బిచ్చాను. కానీ ఇంతవరకు నగలు రాలేదు. ముహూర్తం దగ్గర పడుతున్నది. అమ్మాయి ఒంటి నిండా నగలు లేకుండా పెళ్లిపీటల మీదకు తీసుకురావడం ఏం బాగుండదు. అందుచేత అమ్మాయికి నీ ఒంటి మీద నగలు పెట్టి స్వయంగా నువ్వే దాన్ని పీటల మీద కూర్చోపెట్టు. పెళ్ళి అయిపోగానే నీ నగలు తీసుకోవచ్చు అన్నాడు. అలా చెయ్యటానికి రాజమ్మ మనసు ఒప్పక, అన్నయ్య, నా ఒంటి మీద నగలు బంగారపువి అయితే పోనీ నువ్వు అన్నట్లు అమ్మాయికి అలంకరించటానికి నాకేమీ అభ్యంతరం. కానీ నావి అన్నీ గిల్టు నగలు. ఆ సంగతి నీకు తెలిసినట్టు లేదు. పెళ్లి కూతుర్ని గిల్టు నగలతో అలంకరించటం అశుభం అంటారు కదా అని తెలివిగా అబద్ధం చెప్పి తప్పించుకుంది. సుబ్బయ్య రాజమ్మ మాట నిజమని నమ్మాడు. కానీ అతను మరో పద్ధతి ఆలోచించే లోపల కంసాలి వచ్చి నగలు అందచేశాడు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. ఆ రాత్రి పెళ్లికి వచ్చిన బంధువులందరూ సుబ్బయ్య ఇంటనే ఉండిపోయారు. మర్నాడు తెల్లవారి కానీ ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోవటం జరగదు. రాత్రి భోజనాలు అయ్యాక రాజమ్మ మరి 2 దూరపు బంధువులు ఒక గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి వేళ దొంగలు ఆ గదిలోనే ప్రవేశించి అలికిడికి నిద్రలేచిన రాజమ్మను, మిగతా 2 కిక్కురుమంటే పొడి చేస్తామని కత్తులతో బెదిరించి 3 ముత్తైదువులు ఒంటి మీద ఉన్న నగలన్నీ మిగల్చకుండా ఊడ్చుకొని పారిపోయారు. దొంగలు వెళ్ళిపోయేదాకా ప్రాణాలు బిగబట్టుకొని రాజమ్మ గుండె చెరువయ్యేలాగా బోరున ఏడవసాగింది. ఆమెతో పాటు నగలు పోగొట్టుకున్న మిగిలిన 2 కూడా అదే పనిగా పెడబొబ్బలు పెట్టసాగారు. ఈ అల్లరికి పెళ్లికి వచ్చిన బంధువులందరూ నిద్రలేచారు. సుబ్బయ్య ఏం కొంప మునిగిందోనని ఆందోళన పడుతూ వచ్చి జరిగినది తెలుసుకొని నగలు పోగొట్టుకున్న వాళ్లతో, అమ్మా, మీరేమీ విచారించకండి. నా ఇంట పోగొట్టుకున్న సొత్తుకు పూచీ నాది. మీ నగలు ఏవేవి పోయాయో వివరాలతో సహా ఇస్తే అలాంటి నగలే చేయించి ఇస్తాను అని తన చెల్లెలికేసి తిరిగి, చెల్లెమ్మ, నీలాగే మిగిలిన వాళ్ళవి కూడా గిల్టు నగలు అయి ఉంటే నాకు ఈ అనవసరపు ఖర్చు తప్పేది కదా అన్నాడు. ఈ మాటలు వినగానే రాజమ్మ ముఖం నల్లబడింది. ఆమెకు నోట మాట రాలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.